స్వామి దాహాన్ని తీర్చగలిగాను. నేను ఎంత భాగ్యశాలినో! స్వామికి ఎంతో దగ్గరగా ఉన్నాను. స్వామి స్పర్శతో జీవం పొంది పులికించిపోయాను. ఓయ్, ఆగు ఆగు! ఈరోజు సాయంత్రం కార్యక్రమాలను రికార్డు చేయడానికి నన్ను ఆ స్తంభం దగ్గర పెట్టినప్పుడు నేను నా పాత స్మృతులలో మునిగిపోయాను. అప్పట్లో నేను నా స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని మాత్రమే ఫోటో తీసేదానిని. నా మెమరీ అంతా స్వామి మాత్రమే ఉండేవారు. నా లెన్స్ని మూస్తే స్వామి దివ్య స్వరూపమే కనిపించేది. ప్రతి ఫోటో ఒక్కదాన్ని మించి ఇంకొకటి ఉండేది. అవును, నాకు చాలాసార్లు అనిపించేది, మనం జీవం లేని వస్తువులం అయినప్పటికీ స్వామికి ఎంతో సన్నిహితంగా ఉండే అపురూపమైన అవకాశం లభించింది. కానీ ఈ మనుషులు వారు మాత్రమే స్వామి ఎదురుగా ఉన్నానని భ్రమపడుతున్నారు. ఒక్కసారి మాయకులు పడి స్వామి కూడా తమ వంటి మనిషి అని భావించి స్వామి దివ్యత్వానికి దూరమైపోతున్నారు. అవును, నిజమే. కానీ ఈ మధ్య నా జీవితం ఒక సామాన్య పరికరంలా మారిపోయింది. భక్తులు స్వామితో ఉండే సాంగత్యాన్ని, దీర్ఘకాల సంభాషణలు చెబుతూ ఉంటే రికార్డు చేయడమే నా పని అయిపోయింది. ఈ సంభాషణ తెస్తున్నాయి. మీరు నన్ను ఎలా మర్చిపోతున్నారు? భక్తులను ఉద్దేశించి స్వామి ప్రసంగించేటప్పుడు నా స్వామి దివ్యవాణి నా కణం కణంలో నుండి ప్రవహిస్తుంది. స్వామి శ్వాస, స్పర్శ నాలో జీవాన్ని నింపాయి. స్వామి దివ్య సందేశాలను హృదయపూర్వకంగా అనుభూతి చెందాను. ఆహా, ఆ రోజున మరుపురానివి కదా. ఆ మధురానుభూతులను ఎప్పటికీ మరిచిపోకు. ఆ అద్భుతమైన ఉత్తేజభరితమైన ఉపన్యాసాల ద్వారా స్వామి నీలో చిరకాలం నిలిచిపోతారు. స్వామి ద్వారా చెప్పిన ఉపన్యాసాలన్నిటికీ